హాయ్ బ్రో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసి చూడండి. జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా మీకు పుష్ప మూవీపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అండ్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది కదా, అంటే మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ గురించి? మామూలుగా ఏ స్టార్కైనా ఒకటే బిరుదుంటుంది. ఇప్పుడు చిరంజీవి గారికి మెగాస్టార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. సో ఈయన ఏమని పిలవాలి నాకు అర్థం కావట్లేదు. ఐకాన్ స్టారా, స్టైలిష్ స్టారా? ఈయనకు రెండు బిరుదులు ఉన్నాయి. రెండు స్టార్లు వచ్చేసినాయా? సో ఈయనకి తెలుగులోనే కాకుండా వేరే స్టేట్స్లో కూడా ఆయనకి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. సో పుష్ప 2 గురించి చెప్పాలంటే మరో బాహుబలి 2 అబ్బా. అది నాకు తెలిసి ఇప్పటి వరకు అందరూ కూడా 5,000 కోట్లు 10,000 కోట్లు అన్నారు, కానీ రియల్గా ఒక 1,000-2,000 కోట్లు కొల్లగొడతామని చెప్పాను. 2,000 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందా? 100% ఉందా అబ్బా. ఆ లుక్స్ కానీ ఇప్పుడు ఏ హీరో అయినా సరే డైలాగ్స్ చెప్తే అక్కడికక్కడి వరకే, మనలాంటి వరకే. పుష్పలో తగ్గేదే లే అనే డైలాగు వరల్డ్ కాదు, సెంట్రల్. మన బీజేపీ వాళ్ళు అయితే కానీ వేరే పార్టీ వాళ్ళు అయితే కానీ వాళ్ళు వాడేస్తున్నారు సినిమాలో, పొలిటికల్ వాడేస్తున్నారు డైలాగులు. సో పుష్ప 1 అంటే ఒక విధం, పుష్ప 2 ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటున్నా. అంటే 1కు మించిన హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 1 నాకు తెలిసి ఇక 2 చూస్తే 1 పనికిరాదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ టీజర్ కానీ ఆ లుక్ కానీ, అంటే ఇప్పుడు ఆయన ఒక చీర కట్టుకుని చేయడం అనేది చాలా నాకు ఒక కాంచనలా గుర్తొచ్చింది రా అన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే తిరుపతి అటు సైడు గంగమ్మ జాతర అనే దాంట్లో చీర కట్టుకుని చేస్తారు అన్నట్టు. సో అలాంటి దాంట్లో అల్లు అర్జున్ జీవించేసిండు అనమాట. సో ఆయన డైలాగ్ డెలివరీ గురించి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే టీజర్ కూడా మొన్న రిలీజ్ అయింది కదా, దాంట్లో ఏం నచ్చింది మీకు ఎక్కువ మరి? అంటే ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకొక టీజర్ రిలీజ్ అయింది కదా. నాకు టీజర్ అంటే కనుక కత్తితో ఒక సీన్ ఉంటుంది అనమాట, అదొకటిని. ఇంకోటి లాస్ట్లో టైగర్ని చూస్తాడు కదా, సో ఈయన ఫేస్ చూస్తే టైగర్ భయపడుతుంది అన్నట్టు ఒక సీన్ అనేది ఎలివేషన్ అనేది నాకు బాగా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అన్న గారిలో మీకు నచ్చేది ఏంటి? యాక్టింగా, డ్యాన్సా, పర్ఫార్మెన్సా, ఏది ఎక్కువ? బ్రో 1-2 అని చెప్పలేం బ్రో. ఆయన నవరసాలు బ్రో. ఆయన ఎన్టీఆర్కి అన్న అని చెప్పాలా, ఎన్టీఆర్ తమ్ముడు అని చెప్పాలా, ఎన్టీఆర్కి ఈక్వల్ అని చెప్పాలా, నాకు అర్థం కాదు. నవరసాలు చేసే ఎవరైనా యాక్టర్ ఉన్నారంటే కనుక అది ఒక అల్లు అర్జున్ మాత్రమే. సో నాకు మేజర్గా అంటే ఆయన డైలాగ్ డెలివరీ ఒకటి, డ్యాన్స్ ఒకటి ఫస్ట్. బ్రో మరి ఇప్పుడు సాంగ్ కూడా ఒకటి వస్తుంది కదా, ఆ సాంగ్ పై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి? ఇప్పుడు పుష్పలో ఐటమ్ సాంగ్ చూసాం కదా, సో దానికి డబుల్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి మధ్యకాలంలో సరిగ్గా మూవీస్ లేవు. ఆయన అల్లు అర్జున్ అంటే హిట్ కాంబో, సుకుమార్ అయినా సరే. సో పుష్ప 1 కన్నా పుష్ప 2 బ్లాస్ట్ అనుకోవచ్చు ఇక. సో ఆయన ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఇంకా మంచి మంచి లిరిక్స్ ఇంకా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే పుష్ప తర్వాత ఎలాంటి మూవీస్ అల్లు అర్జున్ అన్న చేస్తే మీకు ఇష్టం మరి? ఇక పాన్ ఇండియానా బ్రో. అంటే అదే మీకు ఫైటింగ్ లాంటి మూవీసా, పుష్ప మూవీసా, ఫ్యామిలీ ఎలాంటి? మేబీ అడ్వెంచర్ కానీ యాక్షన్ మూవీస్ కానీ అలాంటివి. మళ్ళీ నాకు ఒక పూరి జగన్నాథ్ గారు అల్లు అర్జున్ గారు కలిసి మరొక దేశముద్ర లాంటి మూవీ పడితే మా ఫ్యాన్స్ అందరూ ఖుషి అయిపోతాం. మేము అలాంటిది ఆలోచిస్తాం అనమాట. ఓకే, 1 వర్డ్లో పుష్ప 2 గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? యాక్టింగ్ చేసే కదా. పుష్ప 2 చెప్పాలంటే కనుక బాక్స్ ఆఫీస్ బద్దలే.